అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనా రాశివారు చాలా అదృష్టవంతులు కాబోతున్నారు. 50 ఏళ్ళకు ఒకసారి వచ్చే అదృష్ట యోగం మీనా రాశి వారి జాతకంలోకి రాబోతోంది. కోరుకున్నవన్నీ దక్కుతాయి. ప్రేమించిన వాళ్ళు కూడా దక్కేటువంటి అవకాశం ఉంది. వీరు ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి బాధల నుంచి వీరు విముక్తులవుతారు. అలాగే వీరికి అనుకున్న పనులు కూడా బాగా జరుగుతాయి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు, వివాహం కాకపోయినా మీపై చేతబడి జరిగిన ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి. ఈ అఘోరా గురువుగారు 100% పరిష్కారం చూపగలరు. గుప్త నిధుల కోసం వెతుకుతున్నవారు ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించండి. మీనరాశి వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉద్యోగాల్లో కానీ, చేసేటువంటి పనులలో కానీ, వ్యాపారాలలో కానీ అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేక ఇబ్బంది పడుతూ వస్తున్నారు. వీరికి గురుగ్రహ ప్రభావం అనేది తోడబోతుంది. ఇది 50 ఏళ్ళ తరువాత మీనరాశి వారి జాతకంలోకి రాబోతోంది. ఇప్పుడు వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. కోరుకున్నవన్నీ కూడా దక్కుతాయి. చిన్న చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారుల వరకు విపరీతమైనటువంటి జనాల ఆకర్షణతో పాటు ధనాకర్షణ కూడా కలుగుతుంది. చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. రైతులకు రెండింతల పంట పెరుగుతుంది. ఉద్యోగాలు లేని వంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగరీత్యా ఇతర దేశాలు వెళ్తారు. చిన్న చిన్న కార్మికులతో సహా సాఫ్ట్వేర్ ఉద్యోగులతో కూడా ఇతర దేశాలు వెళ్ళేటువంటి యోగం ఉంది. గతంలో చేసిన అప్పులన్నీ తీరిపోతాయి. మిమ్మల్ని మోసం చేసి మీతో అప్పులు పాలు చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి వచ్చి మీ అప్పులు తిరిగి కట్టేసేస్తారు. అలాగే మీరు కోర్టు విషయాల్లో కూడా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో మీరు ముందుకెళ్తారు. మీ శత్రువులు కూడా మీ ముందు ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని దేనికి పనికిరారు, మీ జాతకాలు ఇంతే, ఇలాగే బతుకుతారని మిమ్మల్ని అవమానించిన వాళ్ళు కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మీనా రాశి అనేది చాలా అద్భుతంగా ఎదగబోతోంది. వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరికి గుప్త నిధుల కోసం వెతికేటువంటి వారికి కూడా గుప్త నిధులు దొరుకుతాయి. అలాగే ప్రేమించి విడిపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి కలుసుకుంటారు. సంతానం లేక బాధపడేటువంటి వాళ్ళు సంతాన విషయంలో చాలా చక్కటి శుభవార్త వింటారు. పెళ్ళిళ్ళు కాక బాధపడేటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఆరోగ్యాలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మంచి ఆరోగ్యంతో చక్కగా కోలుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల గొడవల నుంచి కూడా వీరు ఉపశమనాన్ని పొందుతారు, చక్కగా ఉంటారు. గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకుంటారు. అలాగే మానసిక టెన్షన్లు, బాధలు అన్నీ తొలగిపోయి చాలా మనశ్శాంతిగా, ప్రశాంతంగా వీరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలాగే భార్యాభర్తలు కానీ ప్రతి విషయాల్లో కూడా మంచి జరుగుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.